యుద్ధమన్నా యుద్ధమలేకపోయినా నేను చేయించుకున్నది పేరగలపేయటం. ఏమైనా సరే ఆ పాండవుడు తీర్చి చెండాడవలగిన సోదర దుశ్శాసన, ఇప్పటికి మన సైన్యము ఎందుకు చేరినది? అగ్రజ, ఇప్పటికే మన సైన్యము 11వ అధ్యాయమున సైన్యము అయినది. యుద్ధములకు కావలసిన ఆయుధములన్నీ సిద్ధమైనవా? మహానాథ, రాజు దగ్గర నుండి యుద్ధములకు కావలసిన ఆయుధములన్నీ సిద్ధంగా ఉన్నాయి. మన పశ్చిమలు ఎవరెవరు నిలిచి ఉన్నారు? భద్రదీపారాజు, వంగ వంగ కళింగ, కాశ్మీర, భూపాల, నేపాల ఇక్కడ ఉన్నవాడు కాక ఎందులో రాజులు చేరి ఉన్నారు. అధిగత మహారథులను జాగ్రత్త వహించి ఉండవలేను. గురుపుత్ర అశ్వత్థామ, నీవు యుద్ధముల అందరికీ సహాయపడి విందుల హస్తములు తయారు చేయము. అందరికీ సహాయపడి గురుశ్రేష్ఠమ ద్రోణాచార్య, మన సైన్యంలో సైన్యాధిపతిగా ఎవరిని నియమించాము? సుయోధన, మీ వంశవర్ధనుడు వయోమసుడు రాజు పరిత్యాగి మీ తాతగారైన భీష్మాచార్య వారిని సర్వ సైన్యాధిపతిగా నియమించే మంచిది. జాగ్రత్తగా వహించము. సర్వ సైన్యాధిపతి భీష్మాచార్య వారికి, సర్వ సైన్యాధిపతి భీష్మాచార్య వారికి, సర్వ సైన్యాధిపతి భీష్మాచార్య వారికి. తాత, ఈ సర్వ సైన్యం బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. నీవు బాపు సహాయం చేయాలి. నాకు చాలా సంతోషంగా ఉంది. మహారథులు వారి వారి సామర్థ్యం బట్టి సైన్యమును పరిశీలించు. సుయోధన, నీ ఇష్ట ప్రకారమైన సైన్యముని పరిశీలించదా. ద్రోణాచార్యులు, కృపాచార్యులు, అశ్వత్థామ మహారథులు, నీవును దుశాసనుడు, నీ సహోదరుడు దుశాసనుడు, సైంధవ, అలంబష, భగవద్దకులు, నూర్గురు నీ సహోదరుడు సమగతులు అయినను చెప్పక తప్పదు ఈ కర్ణుడు మాత్రమే అర్ధదత్తుడు. నన్నేను హద్దులటానికి నా ఛాతి హీనత స్పృతి చేసిన అది వీరత్వానికే చిక్కిచేటు, వేరే లోకానికే కానొప్పు.
తాత కన్నులైన హద్దులతులంటివి. దుర్యోధన, కర్ణుడు ఎంత పరాక్రమవంతుడైనా జాతి భ్రష్టుడు, వర్ణ శంకరుడు. అందుకే కర్ణుడి అర్ధరథుడంగాను. భీష్మ, నీది సైనిక వంశమా? ఈ వంశంలో ఎవరు ఏ విధంగా పుట్టినారు? నీకు తెలియదా? నాకు తెలియదా? ఈ లోకం తెలియదా? మొట్టమొదటి నుంచి నన్ను చూసినానే మాట్లాడుతున్నావు. చెయ్యి, నీ